నీ పిల్లలకు తెలియపరుస్తున్నావా? బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పుము, పెద్ద అయినప్పుడు వాడు అందులో నుంచి తొలగిపోడు. మరి చిన్నకున్నప్పుడు వింటున్నారు, చిన్నకున్నప్పుడు బుజ్జగిస్తున్నాం, చిన్నకున్నప్పుడు వారిని లాలిస్తున్నాం, వారికి కావలసినదంతా మనం చేసి పెడతాము. కానీ పెద్దగైన తర్వాత ఎందుకు మాట వినడం లేదు? ఎందుకు వినడం లేదు? దేవుని ఉపదేశము బోధించాలి, మనం వారికి నేర్పించాలి. వారికి ఎప్పుడైతే మనం వారికి ఉపదేశించి వారికి నడవలసినటువంటి మార్గంలో మనం నడిపిస్తామో, నడిపించినప్పుడు వారు ఉపదేశము నుండి పెద్దవారైనప్పుడు కూడా అందులో నుంచి తొలగిపోకుండా సమాధానం కలిగి ఉంటారు. ఇంకొక విషయంలో కూడా నేను తెలియపరుస్తుంది ఏంటంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రులకు అవిధేయత నేననే మాట. ద్వితీయోపదేశకాండం 28 మొదటి అధ్యాయంలో ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం, మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలన్నిటి నీవు గైకొని నడిచిన ఎడల నీవు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించబడాలి, నీకు మేలు కలగాలి, నీకు ఆశీర్వాదం కలగాలి. అంటే 20 ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ, 20 ఆశీర్వాదాలు ఉంటాయి. నూతన నిబంధన గ్రంథంలో తెలియపరుస్తాడు, మంచి నేలలో పడినటువంటి వారెవరనగా, మంచి నేలలో పడిన వారెవరనగా యోగ్యమైనటువంటి మంచి మనసుతో నా మాట విని వాక్యాన్ని విని వాటి చొప్పున చేయి ప్రతి వాడే కదా వాడు దురంతలుగా ఫలిస్తాడు. చిన్నపిల్లలు మీరు మాట వింటే వారు దేవుని మాట కదా, మీరు దేవుని మాట వింటే వారు నీ మాట వింటారు. మీరు దేవుని మాట వినకపోతే వారు నీ మాట వినరు. వారు దేవుని మాట వినకపోతే పెద్దవారైనప్పుడు తప్పిపోయినప్పుడు వారికి సమాధానం ఉండదు, వారికి విశ్రాంతి ఉండదు. చంచలత్వం, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, లోక సంబంధమైనటువంటి